సొంతంగా ఏది చెప్పట్లేదు. కనుక అన్ని లోకములకు చెందినది, టోటల్ గా అన్ని లోకములకు చెందిన మతముగా ఈ మతము కనబడుతుంది. సరే, ఈ రోజున చాలా మందికి క్రైస్తవ మతం అంటే ఇష్టం ఉండదు. మిమ్మల్ని కూడా చాలా మంది విమర్శించేవారు, ముఖ్యంగా యవనస్తులైన వారిని మీకు చాలా మంది ప్రశ్నలు వేసేవారు. 5 విషయాలు మీకు చెప్పడం జరిగింది. మొదటిదిగా అనాదిలో ఉన్న మతముగా, రెండవదిగా ఆదిలో వాగ్దానం చేయబడిన మతముగా, మూడవదిగా క్రీస్తు భూలోకానికి వచ్చి ప్రత్యక్షమై ఆయన స్థాపించిన మతముగా, నాలుగవదిగా ఇప్పటికి 2000 సంవత్సరాలకు పైగా ఈ మతము సాగుచూ ఉన్నది. ఇది మన కాలం వరకు సాగుచూ ఉన్న మతముగా కనబడుచు ఈ రోజు వరకు కొనసాగుచున్న సర్వలోకమునకు సువార్త అందింపబడుచున్న, బోధింపబడుచున్న మతముగా క్రీస్తు మతము కనబడుతుంది. ఇక 5వదిగా ఈ మతము యొక్క స్థాపితమైన గ్రంథం ఇప్పటికి 3000 భాషల్లో అచ్చువేయబడింది. అన్ని భాషల వారు ఆయన స్తుతిస్తున్నారు. చివరిగా చెప్పాలంటే అన్ని లోకములలో, పరలోకమందు, భూలోకమందు, పాతాళమందు యేసు నామాన్ని గురించి ప్రతి వారు ఉచ్చరించవలసింది. బహుశా ఇప్పుడు దేవుడు నమ్మకపోవచ్చు, పాతాళంలో కూడా బైబిల్ బట్టి చెబుతున్నాను సొంతంగా కాదు. ఇక పిల్లరా, మీ అందరికీ చాలా మంది విమర్శించేవారు, ముఖ్యముగా యవన బిడ్డలు విమర్శించేవారు ఎందరో ఉన్నారు. మీరెందుకు చర్చికి వెళ్తున్నారు, మీరెందుకు దేవుని నమ్మారు? అయితే ఈ మతం, ఈ సంఘము ప్రపంచమునకు చేసిన మేలులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని మీకు చెప్పాలని దేవుని సేవకునిగా ఈ సమయంలో కొన్ని విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. మన కాలం వరకు వచ్చినది కనుక ఇది మన కాల మతం. క్రీస్తు ప్రభు వచ్చు వరకు నిరీక్షించు వారికి నిరీక్షణ మతం. మన కాలం వరకు వచ్చింది మతం ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద స్థాపితమై మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు సాగిన మతం మన వరకు వచ్చి, మన వరకే కాదు, ఈ సంఘ స్థాపనము చేసిన క్రీస్తు ప్రభు మరలా రాబోతున్నారు. నేడు రేపు ఆయన రాకడ త్వరలో రాబోతుంది. ఆయన రాకడ సూచనలన్నీ, ఆయన రాకడ గుర్తులన్నీ నెరవేరిపోయిన దినములలో మనం ఉన్నాము కనుక ఈ మతము నిరీక్షించిన వారికి నిరీక్షణ మతముగా క్రీస్తు వచ్చేంత వరకు, నేడు మొదలుకొని లోకాంతం వరకు సాగుచూ ఉన్న మతము కనుక ఒక మాటలో చెప్పాలంటే ఆదిలో నుండి, ఆది కాలములో నుండి అంతము వరకు నిశ్చయముగా సాగుచున్న మతము అనాది కాల మతము, అనంతకాల మతము, అందరి మతము. ఈ మాటలు ఎంత చక్కగా ఉన్నాయి. ఇవన్నీ అయ్యగారు చెప్పిన మాట. దేవదాసయ్య గారు క్రైస్తవ సంఘమును గూర్చి ప్రపంచానికి ఇచ్చిన ఒక సందేశం. అనాది కాల మతము, ఆది కాల మతము, అంతం వరకు ఉండే మతము, అందరి మతము, మనందరి మతం. అంత మాత్రమే కాకుండా అందరికీ ఆహ్వానము పలికిన మతం, ఎవరినైనా చేర్చుకుంటుంది మతం. మనం విమర్శించట్లేదు, కానీ ఎవరైనా మందిరంలోనికి రావచ్చు. గొప్పవారు రావచ్చు, తక్కువ వారు రావచ్చు, గొప్ప కులం వారు రావచ్చు, తక్కువ కులం వారు రావచ్చు. మందిరంలోనికి వచ్చే వారిని ఆయనే చెప్పారు, యేసు ప్రభు చెప్పారు. 2 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 28, మత్తయి సువార్త 11:28, మత్తయి సువార్త 11:28, యోహాను సువార్త 6:37. ఇక్కడ ఆహ్వానం పలుకుచున్నారు ప్రభు. ఏమని? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, పాప భారము, శాప భారము, వ్యాధి భారము, సమస్యల భారము, చిక్కుల భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను?
విశ్రాంతినిస్తాను. లోకంలో మీకు ఎక్కడ విశ్రాంతి లేదు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇక రెండవ మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనములో, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వద్దురు. బాగా వినాలి మాట. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. చెప్పడం కూడా యేసు ప్రభువు నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. ఒకసారి వస్తే ప్రభు యొద్దకు ఆయన పంపను. ఎంత పాపినైనను యేసు చేర్చుకొను అని దైవజనులు పాడారు. కాబట్టి అందరిని చేర్చుకునే మతము, ఎవరిని బొమ్మనే మతము కాదు, ఎవరిని వెలివేసేది కాదు. వెలివేయడం అనేది బైబిల్ మాట కాదు, బయటికి బొమ్మనేది బైబిల్ మాట కాదు, యేసుక్రీస్తు వారి మాట కాదు. అందరిని చేర్చుకునేవారు యేసు ప్రభువారు, అందరినీ దగ్గర ఆయన కౌగిలించుకునేవారు, బయటికి బొమ్మనేవారు కాదు. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఈ మాటను బట్టి చూస్తే అందరిని చేర్చుకునేది, అందరిని దగ్గరే పెట్టుకునే మతముగా ఈ మతము కనబడుతుంది. చివరిగా మతము 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 అనే మాట భూమి మీద వాడేదే, కానీ పరలోకములో ఇది మతము కాదు. పరలోకములో నిత్య జీవము అన్నారు దైవజనులు. పరలోకంలో ఈ సంఘమునకు పేరేమిటి? నిత్య జీవము, నిరంతర జీవము. భూమి మీద నిరంతర జీవము లేదు. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు అనారోగ్యం వస్తుందో తెలియదు. ఎందరో ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మన కళ్ళ ముందే యాక్సిడెంట్ల ద్వారా, అనారోగ్యముల ద్వారా, దేవుని మహాకృపను బట్టి ఈ సేవకునికి ప్రార్థన చేయమని ఫోన్ చేసిన ప్రతి ఒక్కరూ ఎంత సీరియస్ గా ఉన్నా, ఇందుకు కూడా కుమారుడు ఫోన్ చేశారయ్యా రేపు ఉదయాన్నే ఆపరేషన్ ఉన్నది, మీరు ఆ సమయం ఫోన్ ఎత్తుతారా అన్నాడు. నేను అన్నాను, అర్ధరాత్రి ఫోన్ చేయలేదు. ఎప్పుడు? అర్ధరాత్రి అనగా 1 గంటకు చేయి, 2 గంటలకు చేయి. ఫోన్ ఎప్పుడు తన దగ్గర పెట్టుకుంటాడు. బయట తన దగ్గర ఒక సెల్ ఉంటుంది, అందులో ఎప్పుడు ఫోన్ అక్కడే ఉంటుంది. కొంతమందికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఎప్పుడు ఎందుకు పెట్టుకోవాలా ఫోన్? స్విచ్ ఆఫ్ చేసుకునే వాళ్ళు ఫోన్ ఎందుకు పెట్టుకోవాలి? ఫోన్ ఎందుకు అవసరం? ఎవరు ఏ సమయంలో ఫోన్ చేస్తారో, ఎందుకు ఫోన్ చేస్తారో, ముఖ్యంగా దేవుని సేవకుడు ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోకూడదు. అందుకని ఎప్పుడు స్విచ్ ఆఫ్, ఎప్పుడైనా ఛార్జింగ్ లేనప్పుడు అది స్విచ్ ఆఫ్ అయిపోవాలి, కానీ స్విచ్ ఆఫ్ చేసేదే ఉండదు. ఫోన్ ఎంత అలసిపోయినా, ఎంత అర్ధరాత్రి ఇంటికి వెళ్ళిపోయినా ఫోన్ మాత్రం ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది, సైలెంట్ లో పెట్టేది లేదు. నేను అన్నాను, నీవెప్పుడు ఫోన్ చేసినా నేను మాట్లాడతాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మహాకృపను బట్టి దైవ సేవకుడికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న ప్రతి వారు ఫోన్ చేసి ఏడుస్తూ, అయ్యా ఇక డాక్టర్లు గ్యారెంటీ చెప్పమంటున్నారు, చనిపోతారంటున్నారు, చనిపోతుందంటున్నారంటే ఒకే మాట సేవకుడి నోటిగా వస్తుంది, అలాగేమి జరగదు. మీరు ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేద్దాం. మన దేవుడు మరణాన్ని జీవముగా మార్చేవాడు. ఎందరో చనిపోతున్నారు. భూమి మీద నిరంతర జీవితము లేదు. నిత్య జీవమునిచ్చే మతము, నిరంతరము జీవమునిచ్చే మతము పరలోకములో దీనికి మతమనే పేరు లేదు, కానీ ఇది మోక్షము లేక నిత్య జీవము అనే మాటను చెప్పి అయ్యగారు ఇక్కడ క్రైస్తవ సంఘాన్ని గురించి ఇన్ని విషయాలు చెప్పి, ఇక ఈ దైవ స్థాపితమైన మతము సర్వలోకములకు చేసిన ఉపకారములను, సాధనములను వినండి అన్నారు. క్రైస్తవ సంఘము సర్వలోకములకు ఏం చేసింది?
ఇప్పుడు చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది, జాగ్రత్తగా వినాలి. ముఖ్యంగా యవన బిడ్డలు, కుమారులు కుమార్తెలందరూ వినాలి. మీకే వస్తూ ఉంటాయి ప్రశ్నలు. మీరు చదువుకుంటున్నారు కాబట్టి అర్థం మీకు తెలుసు. ఈరోజున అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి కాబట్టి అన్ని తెలుసుకోవచ్చు. ఏమి చేసింది మతం? ప్రపంచానికి ఏం మేలు చేసింది? చాలా మేలులు చేసింది. మొదటిగా చెప్పాలంటే సంఘంలోనికి వచ్చిన వారందరికీ మేలు. మరణ అంచుల్లోనికి వెళ్ళిన వారు జీవములోనికి వచ్చారు, రక్షణ పొందుచున్నారు, సమాధానాన్ని పొందుచున్నారు. మీ ముందు నిలబడిన నేను కూడా 2001లో చనిపోవాలి, నేటికి దేవుడు సజీవంగా ఉంచారు. ఎందరో మరణాన్ని జీవముగా మార్చుకొని ఈ యొక్క సంఘములో ఉండి మేలు పొందుచున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన మేలులను గురించి ఎంతవరకు విన్నాం. ఈ లోకంలో ఏం చేసింది క్రైస్తవ్యం? క్రైస్తవ మతం ఏం చేసింది అంటే చాలా విషయాలు ఉన్నాయి. అయ్యగారు చాలా చెప్పారు. 7 మాటలు నేను చెప్పి ముగిస్తాను. మీరు జాగ్రత్తగా వింటున్నారు, అలాగే వినండి. మొదటిగా పుస్తకములు అచ్చువేయు అచ్చు యంత్రములు, ముద్రాక్షరాల శాలలను, ప్రింటింగ్ మిషన్లను ఏర్పాటు చేసింది క్రైస్తవ మతం. చెప్పలు కొట్టండి. ఈ చేతిలో బైబిల్ ఉంది, నా చేతిలో బైబిల్ ఉంది. అనేకమైన పుస్తకాలు ఉన్నాయి చదువుచున్న పిల్లలకు. ఎల్కేజీ నుండి పెద్ద పెద్ద చదువులు చదివే అందరూ పుస్తకాలు పట్టుకుంటున్నారు. ఈ పుస్తకాలు ఈ రోజున నీవు చదువుతున్నావంటే ఈ మిషన్ కనిపెట్టింది ఎవరు? ఒక క్రైస్తవ కుమారుడు. చదువు పట్టండి. మాట్లాడాలి. మిమ్మల్ని అడిగే వారికి సమాధానం చెప్పాలి. ఎందుకు నీ మందిరానికి వెళ్తున్నావు? ఎందుకు నీవు క్రైస్తవుడు అయిపోయావు? ఎందుకు ఆ మతాన్ని నమ్ముకున్నావు అని అంటే వారికి సమాధానం చెప్పాలి. మొదటిగా పుస్తక శాలలను, ముద్రణ శాలలను, ప్రింటింగ్ మిషన్ ఏర్పాటు చేసింది. రెండవదిగా చూసినట్లయితే గ్యాస్ లైట్లు. పాతకాలంలో గ్యాస్ లైట్లు. మొదటిగా గ్యాస్ లైట్ పట్టుకొని వెళ్ళేవారు. గ్యాస్ లైట్లను ఏర్పాటు చేసింది. మెరుపు దీపాలు అనగా ఈ యొక్క మన కంటికి కనబడే ఈ లైటింగ్స్, ఈ దీపాలన్నీ కనిపెట్టింది. దాని మొదటి స్థాపకుడుగా ఒక క్రైస్తవ కుమారుడే. వాళ్ళందరి పేరు చదువుకున్న మీకు తెలుసు. నేను ఇక్కడ పేర్లు రాసుకోలేదు, చెప్పట్లేదు. కానీ చాలా విషయాలు ఉన్నాయి కనుక పేర్లు వివరించట్లేదు. ఈ లైటింగ్స్ ఏర్పాటు చేసింది ఒక క్రైస్తవ కుమారుడే. ఇక మూడవదిగా చూసినట్లయితే ప్రియులారా, ట్రైన్లో ప్రయాణం చేయగలుగుతున్నాం. అంతకు పూర్వం ట్రైన్లు లేవు. ఎద్దల బండ్లలో తిరిగేవారు, జట్కా బండ్లలో తిరిగేవారు, గుర్రపు బండ్లు. దూర ప్రయాణాలు చేయాలంటే పూర్వకాలంలో గుర్రపు బండ్లలో వెళ్ళేవారు, ట్రైన్లు. అది ట్రైన్ ఎక్కినప్పుడల్లా నేను దేవుని స్తుతిస్తాను. ట్రైన్ ఎక్కినప్పుడల్లా ఎవరిని స్తుతించాలి? మనము మాట్లాడలేదు. మీరు ట్రైన్లు కనిపెట్టారు. కార్లు. కురుగూరు నుండి ఇంత దూరం వచ్చాం, 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు కూడా వెళ్ళగలుగుతున్నాం, 200 కిలోమీటర్లు కూడా వెళ్ళగలుగుతున్నాం. ఈ కార్లు కనిపెట్టారు. కార్లు, బస్సులు. మీ ఊరికి బస్సు వస్తుంది రోజు. దేశమంతా బస్సులు తిరుగుతున్నాయి, ప్రపంచమంతా బస్సులు తిరుగుతూ ఉన్నాయి, కార్లు తిరుగుతున్నాయి, ట్రైన్లు తిరుగుతూ ఉన్నాయి, సైకిళ్ళు, బైకులు, మోటార్ సైకిళ్ళు. బైకులు ఇంకొక భాషలో ఏమంటారు? మోటార్ సైకిళ్ళు, బైకులు. గమనించాలి ప్రియులారా, విమానములు, గాలిలో ప్రయాణము, విమానములు, స్టీమర్లు, సముద్రములో ప్రయాణము, స్టీమర్లు. ఇవన్నీ కనిపెట్టింది క్రైస్తవ మతమే. క్రైస్తవ మతములో ఉన్న వారే
సెల్ ఫోన్లు, రేడియోలు బాగా వినాలి. ఈ రోజున మానవుడు వాడుకునే ప్రతి వస్తువు దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం. వారు చదివిన బైబిల్ని బట్టి, బైబిల్లో దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి, రైట్ సోదర్స్ అయిన వారు, రైట్ బ్రదర్స్ ఇద్దరు కూడా విమానమును చూచి, ఆ ఒక పక్షిని చూచి, ఆకాశ పక్షులు ఎగిరిపోతూ ఉన్నాయి ఆకాశములో అన్న మాట బైబిల్ చదివినప్పుడు. మనమెందుకు ఎగరకూడదు అని చెప్పి అనేక సంవత్సరముల ఇద్దరు అన్నదమ్ములు కష్టపడి ప్రయాసపడి ప్రార్థన చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ ఎటకేలకు వారు విమానమును కనిపెట్టారు. ఈ రోజున విమానములు ఎగిరివే అనేక దేశములకు ప్రయాణములు చేయగలుగుతున్నారంటే ఒక క్రైస్తవ సోదరుడు కనిపెట్టింది. చెప్పకూడదా? విమానం ఎక్కిన ఎవరు చూపించాలి? ఈ సమయానికి ప్రసంగాలు అవసరం, ఈ మాటలు అవసరం. విమర్శలు ఎక్కువైపోయాయి. మనం ఎవరిని విమర్శించట్లేదు. ఇప్పటి వరకు ఆరంభం నుండి ఏ మతమును మనం విమర్శించట్లేదు. దేవుడు ఏం చేశారో, ఈ సంఘం ఏం చేసిందో ప్రపంచానికి అది మాత్రమే చేసింది చెప్పడము తప్ప మాట్లాడలేదు. చేసింది ఈ సంఘము చేసింది, ఈ సంఘములో ఉన్న బిడ్డలు చేసింది. ప్రపంచానికి చెప్పడము అది తప్ప మంచిదా? మంచిదే. వీళ్ళని గమనించాలి. స్టీమర్లు. ఇక నాలుగవదిగా ఇక్కడ మనం ఇందాక చదువుకున్నాం, టెలివిజన్లు, టెలిగ్రాములు, సెల్ ఫోన్లు, రేడియోలు, అలాగే పిల్లల ఫోటోగ్రాఫులు, ఎక్స్రేలు, ఇవన్నిటిని కూడా కనిపెట్టింది క్రైస్తవులే. మన లోపల ఏముందో ఎక్స్రే తీయగలుగుతూ ఉన్నారు. ఎముక ఎరిగిందా? ఎరుగలేదా? ఎక్కువ ఆయాసం వస్తుంది. కఫం ఉందా లేదా? ఏం చేస్తారు? తలనొప్పి ఎక్కువ వస్తుంది. ఏం చేస్తారు? మాట్లాడలేదు. ఇవన్నీ కనిపెట్టింది క్రైస్తవం. పెన్ను పట్టుకొని రాస్తున్నాడు. చెప్పండి, ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. వైద్యశాలలు, వైద్యము. ఈ రోజున వైద్యం అనేది ప్రపంచంలో మొదటిగా స్థాపించినది క్రైస్తవ మతమే. వైద్యశాలలు గమనించాలి ప్రియులారా. హాస్పిటల్లో, వైద్యశాలలు, హాస్పిటల్లో అనగా వైద్యశాలలుగా వైద్యము చేయడానికి ట్రైనింగ్స్, అలాగే హాస్పిటల్లో వైద్యము, అలాగే కాలేజీలు చదువుకోవడానికి. పూర్వపు దినాల్లో మన దేశంలో అందరికీ చదువు ఉండేది కాదు. చదువుకున్న వారికి మీకు తెలుసు, స్త్రీలు చదవడానికి అవకాశం లేదు మన దేశంలో. ఈరోజు అందరూ చదవగలుగుతున్నారు. ఎవరు ఏర్పాటు చేశారు? వైద్యశాలలు, హాస్పిటల్, కాలేజీలు క్రైస్తవులు ఏర్పాటు చేశారు. ఇక చివరిగా గడియారములు, టైం. ఎంతైంది టైం? చెప్పండి. టైం ఎంతైందో చెప్పండి అయ్యా. 9:35 అయిందా? టైం ఎవరు కనిపెట్టారు? క్రైస్తవులే. దేవునికి మహిమ కలుగును గాక. అనాథశాలలు, ఎందరికో అనాథులకు అనాథశాలలు, అనాథులను చేర్చుకున్నారు, అనాథులకు ఆశ్రమం ఇచ్చారు. అనాథశాలలు, గుడ్డివారికి పాఠశాలలు. గుడ్డివారు చదవాలని ఆశ ఉంటుంది, కన్ను లేని వారికి చదవడానికి అవకాశం లేదు. ఈ గుడ్డివారికి కూడా చదువుకోవడానికి ఆ చదువు ఏర్పాటు చేసింది క్రైస్తవ సంఘం. దేవునికి మహిమ కలుగును గాక.
టైప్ రైటింగ్ మిషన్లు టైప్ చేస్తున్నారు, టైప్ చేసి రైటింగ్ చేస్తున్నారు. అవి క్రైస్తవ బిడ్డలే బట్టలు కుట్టుకుంటున్నారు. మిషన్, ఏ మిషన్లు? బట్టలు కుట్టే మిషన్. ఇవన్నీ రాస్తూ అయ్యగారు అన్నారు, బట్టలు కుట్టే మిషన్లు. ఇక చివరిగా అయ్యగారు అంటున్నారు, అన్ని విధములైన మరలు మిషన్లు క్రైస్తవులే కనిపెట్టారు. లేచి నిలబడతారు. క్రైస్తవ్యం ప్రపంచానికి మేలు చేసిందా, కీడు చేసిందా? గట్టిగా చెప్పాలి మీరు. మేలు చేసిందా, కీడు చేసిందా? మేలు చేసిన మతాన్ని ఎవరైనా హింసించవచ్చా, దూషించవచ్చా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాటలు వింటున్న వాళ్ళ, లైవ్ లో వింటున్న వాళ్ళ, దైవజనులు ప్రపంచానికి, క్రైస్తవ మతములకు ఒక సందేశాన్ని, ఈ ప్రసంగాన్ని అయ్యగారు ఆయన ఈ ప్రసంగమును రాశారు. దేవునికి మహిమ కలుగును గాక. 1988వ సంవత్సరంలో అయ్యగారు ఈ యొక్క ప్రసంగాన్ని అచ్చు వేయించారు. అయ్యగారు జీవించిన కాలంలోనే ఈ ప్రసంగాన్ని ఆయన బోధించారు. అంత మాత్రమే కాకుండా క్రైస్తవ సంఘమును గురించి అయ్యగారు అనేకమైన పద్యములు రాశారు. క్రీస్తును గురించి రాశారు. క్రైస్తవ సంఘమును గురించి కూడా అనేకమైన పద్యములు రాశారు. అన్న వస్త్రాదులు, ఆశ్రయ స్థానములు ఏర్పాటు చేసిన దేవతమ్ము. అన్న వస్త్రాలు, ఆశ్రయ స్థానములు ఏర్పాటు చేసినది ఏ మతము? ఏ మతము? మనుజులన్ భక్షించు మనుజులన్ మార్చుటకు ఏర్పాటు చేసిన దేవతము. మనుషులను భక్షించే నరమాంస భక్షుల ఎందుకు కూడా వెళ్ళి యేసును గూర్చి సువార్త చెప్పి వారిని మార్చింది మతం. మనుషులను భక్షించు, మనుషులను దరిచేర్చు మతమదే. దేశ దేశాలలో దేవవాక్యము చాట ఏర్పాటు చేసిన దేవతమ్ము. దేశ దేశాలకు వెళ్ళి దేవుని వాక్యము చాటాలి, మంచి మాటలు ప్రపంచానికి బోధించాలి అని ఏర్పాటు చేసిన దేవతమ్ము. విద్య, నాగరికత, వివిధ వృత్తులను ఏర్పాటు చేసిన దేవతమ్ము. విద్య, నాగరికత, వివిధ వృత్తులు, పనులు ఏర్పాటు చేసిన దేవతమ్ము. కుల భేదమెంచక కులములన్నిటిలోను, కుల భేదమెంచక కులములన్నిటిలోను మనుషులం దరిచేర్చు మతమదేది. కులభేదమించక, ఈ కులపు వారు మీరు మా దగ్గరికి రాకూడదు, ఈ కులపు వారు మా యొక్క చర్చిలో, గుడిలో అడుగు పెట్టకూడదని ఎక్కడైనా ఈ మాట వినబడుతుందా? కులభేదమించక కులములన్నిటిలోను మనుషులను దరిచేర్చు మతమదేది. క్రీస్తు దగ్గరికి వచ్చిన వారికి భేదము లేదు. ఇక్కడ కులం పేరెత్తట్లేదు, కానీ మీలో అందరూ ఉన్నారు. మనందరికీ ఇప్పుడు కుల భేదాలు ఉన్నాయా? మాట్లాడు. మీరు ఇక్కడికి మందిరానికి వస్తుంటే కొంతమంది మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారు, కులం పేరు చెప్పి మాట్లాడే వారు ఉన్నారు. ఆయనను మీరు బాధపడుతున్నారా? మీరు తెలుసుకున్నారు సత్యం. కులభేదమించక కులములన్నిటిలోను మనుషులందరి చేర్చు మతమదేది. క్రైస్తవేతర మత గ్రంథములు ప్రచురి
మత పరీక్షకు పెట్టు మతమదేది, పరమతస్తులను పిలిచి పరమ మతం మీదే మల్లుడంచును చెప్పు మతమదేది. క్రైస్తవులకు లోట్లు కలిగిన క్రీస్తుని మహిమ వెల్లడి చేయు మతమదేది. చెప్పకూడదా? ఎంత చక్కగా దైవజనుడు రాస్తారు. ఈ మతమును గురించి ఇంకా చాలా చాలా రీతులుగా రాస్తూ, సంఖ్యకు ఎక్కువ, సాగుటకు ఎక్కువ, వివరాలకు ఎక్కువ, ఎవరి మతము సంఖ్యకు ఎక్కువ. ప్రపంచంలో సంఖ్య, ఎవరి సంఖ్య ఎక్కువ? ఎన్ని దేశముల వారు క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు, ఎన్ని భాషల వారు క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు. సంఖ్యలో ఎక్కువే, సాగులో ఎక్కువ. ఆగిపోలేదు ఈ సంఘం, సాగిపోతూనే ఉంది. సాగులకు ఎక్కువ, రచనలకు ఎక్కువ, రాజ్యాలకు ఎక్కువ. రచనలకు ఎక్కువ, ఎన్నో వ్రాతలు ప్రపంచానికి అందించింది సంఘము. రచనలకు ఎక్కువ, రాజ్యములకు ఎక్కువ, ఎవరి మతము? విద్యకు ఎక్కువ, వైద్యానికి ఎక్కువ, ఎవరి మతము? నవశుచికి ఎక్కువ, ఎవరి మతము? చేతి పనికి ఎక్కువ, సేవకు ఎక్కువ, అవనిలో ఎక్కువ, ఎవరి మతము? దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మేలు చేశాడు దేవుడు ప్రపంచాన్ని. ఈ సంఘ స్థాపనము చేసి ఎందరికి ఉపకారములు చేశాడు. ఈ మాటలు వింటున్న వాళ్ళరా, నీవేదో తక్కువ దేవుడు నమ్ముకున్నారని బాధపడవద్దు. క్రైస్తవ మతం అంటే ఏదో తక్కువ జాతి అని అనుకోవద్దు. పొరపాటు మాట. ఇది గొప్పది. అనాది దేవుడి యొక్క స్థాపన, అనాది దేవుని ఆలోచన. ఆ దేవుడి భూమి మీదకి వచ్చి స్థాపించింది. ఆ దేవుడే ఈ సంఘమును స్థాపించి సర్వలోకములకు వ్యాపింపచేశారు. వ్యాపించిపోయింది. ప్రపంచానికి ఎన్నో మేలులు చేయించారు సంఘం ద్వారా. అయితే నేడో రేపో ఈ సంఘమును తీసుకుని వెళ్ళడానికి ప్రభు రాబోచున్నారు. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. మీకు చివరి రోజున రాకడ గురించి పూర్తి వివరణ, రాకడకు ముందు ఏం జరుగుతుందో, రాకడ ఎలా వస్తుందో, రాకడ తర్వాత ఏం జరుగుతుందో చివరి రోజున మీకు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి క్రైస్తవులమైనందుకు సంతోషిద్దామా, బాధపడదామా? బైబిల్లో మాట్లాడబడింది, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినా కూడా సంతోషించున్నాను. ఏం చేయమని? క్రీస్తు నమ్మినందుకు బాధ పెడుతున్నారా, కొడుతున్నారా, తిడుతున్నారా, అనరాని మాటలు అంటున్నారా? నీవు సంతోషించు, అనిపించుకో. అది గొప్ప భాగ్యమని భావించు. అది ఏ నీకు ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదములతో ఆయనను వర్ధిల్లుచు రాబోవచ్చున్న ప్రభును కలుసుకుందాం, మేఘమెక్కుదాం. అట్టి భాగ్యము దేవుడు మనకెదరకు అనుగ్రహించును గాక. మోకరిద్దాం. క్రైస్తవ సంఘం